హలో ఎవ్రీవన్, లాస్ట్ వీడియోస్లో నేను ఫీజిబిలిటీ స్టడీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటే ఏంటో చెప్పాను. ప్లస్ ఫీజిబిలిటీ స్టడీ వన్స్ కంప్లీట్ అయినాక బిజినెస్ కేస్ మనం ప్రిపేర్ చేయాలి. సో ఎఫెక్టివ్ బిజినెస్ కేస్ ఎలా ప్రిపేర్ చేయాలి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో నేను ఫీజిబిలిటీ స్టడీ మీద ఒక స్మాల్ కేస్ స్టడీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫీజిబిలిటీ స్టడీ అంటే ఏంటి, ఏమేమి యాక్టివిటీస్ జరుగుతాయి, ఇవన్నీ కూడా లాస్ట్ వీడియోస్లో తెలుసుకున్నాం. కానీ ఒక స్మాల్ ఎగ్జాంపుల్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తెలుసుకోవడం వల్ల ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది అన్నట్టుగా ఈ కేస్ స్టడీని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఈ కేస్ స్టడీ ఏంటి అంటే, ఒక ఇండస్ట్రీలో కానీ లేదా ఒక కంపెనీ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ప్రాజెక్ట్ వాళ్ళకు వస్తే ఫీజిబిలిటీ స్టడీ ఫస్ట్ ఫేజ్ కాబట్టి ఆ ఫీజిబిలిటీ స్టడీ ఎలా చేశారు అన్నదానికి కేస్ స్టడీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఈ వీడియోలో నేను తీసుకుంటున్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక ప్రాజెక్ట్ ప్రిపేర్ చేయాలి. ఏంటి ఆ ప్రాజెక్ట్, దేని మీద అంటే స్పెషల్ ప్రామినెంట్ స్కీమ్. ఈ స్కీమ్ ఎందుకు అంటే వర్కర్స్కి బెనిఫిట్ కోసం ఈ స్కీమ్ని ప్రిపేర్ చేయాలి, ఒక సాఫ్ట్వేర్ని ప్రిపేర్ చేయాలి. సో ఎవరు ఈ ప్రాజెక్ట్ కావాలి అనుకుంటున్నారు అంటే సిఎఫ్ఎల్ కంపెనీ, కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్ కంపెనీ. చాలా పెద్ద కంపెనీ, చాలా మంది వర్కర్స్ ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. అండ్ ఈ సిఎఫ్ఎల్ కంపెనీలో పనిచేస్తున్న వర్కర్స్ అందరూ కూడా మెజారిటీ క్యాజువల్ లేబర్స్ మాత్రమే. ఈ సిఎఫ్ఎల్ కంపెనీలో మెయిన్గా మైనింగ్ వర్క్స్ చేస్తారు. మైనింగ్ అంటేనే చాలా రిస్కీ ప్రొఫెషన్ కదా. సో అలాంటి రిస్కీ ప్రొఫెషన్ని చేస్తున్నారు కాబట్టి ఎంప్లాయీస్కి వాళ్ళకి సమ్ బెనిఫిట్స్ ఉండే ఫండ్ కంపెనీ ప్రొవైడ్ చేద్దాం అనుకుంది. అలా ప్రొవైడ్ చేస్తుంది, కానీ ఆ ఫండ్ వర్కర్స్ రీచ్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది. ఫాస్ట్గా ఆ ఫండ్ రీచ్ అవ్వట్లేదు. చాలా అంటే రీచ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో కంపెనీ ఏం ఫీల్ అయింది అంటే, ఒక స్పెషల్ ప్రొమినెంట్ స్కీమ్ని తీసుకొస్తే లేదా ఈ స్పెషల్ ప్రొమినెంట్ ఫండ్ని ఫాస్ట్గా డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంది ఆ వర్కర్స్కి. సో దట్ వర్కర్స్ బెనిఫిట్ అవుతారు కదా ఆ ఫండ్ని బట్టి. సో ఇది మెయిన్ ఎయిమ్ ఈ కంపెనీకి. ఇప్పుడు ఏంటి అంటే, ఈ కంపెనీలో ఉన్న హయ్యర్ అఫీషియల్ లైక్ సిఇఓస్ ఎవరో ఒకరు ఉంటారు కదా. సో హయ్యర్ అఫీషియల్స్ వాళ్ళు కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి, నాకు ఇలా స్పెషల్ ప్రొమినెంట్ స్కీమ్ ఫండ్కి సంబంధించిన స్కీమ్కి సంబంధించిన సాఫ్ట్వేర్ కావాలి అని సమ్ అడ్వర్టైజ్మెంట్ కానీ లేదా పాంప్లెట్స్ కానీ ఇలా సంథింగ్ వాళ్ళు అడ్వర్టైజ్ చేశారు. సో ఈ అడ్వర్టైజ్మెంట్ చూసిన కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ మేము ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేస్తామని చెప్తారు. సో ఎలా టేకప్ చేస్తారు? సో ఫస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరైతే, ఫర్ ఎగ్జాంపుల్ సిఎఫ్ఎల్ అనేది ఒక కంపెనీ కదా. ఓకే, ఈ సిఎఫ్ఎల్ అనే కంపెనీ వచ్చేసరికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. సో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఆ అడ్వర్టైజ్మెంట్ సమ్ ఎక్స్, వై, జెడ్ కంపెనీస్ చూశారు. ఇప్పుడు ఎక్స్ అనే కంపెనీ ఈ సిఎఫ్ఎల్ అనే కంపెనీకి కావాల్సిన సాఫ్ట్వేర్ని నేను డెవలప్ చేస్తాను అని ఎక్స్ అనే కంపెనీ చెప్పింది. సో ఇప్పుడు ఎక్స్ అనే కంపెనీ ఏం చేయాలి? ఫీజిబిలిటీ స్టడీ చేయాలి. దేని మీద? ఆ ప్రాజెక్ట్ మీద. ఎలా చేస్తాము అంటే, ఈ ఎక్స్ అనే కంపెనీలో ఉన్న ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రాజెక్ట్ మేనేజర్ ఈ సిఎఫ్ఎల్ అనే కంపెనీకి వెళ్ళి అక్కడున్న హయ్యర్ అఫీషియల్స్ లేదా హైయర్ ఆఫీసర్స్ కానీ ఎవరైతే హై పీపుల్ ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేస్తారు. ఆ కంపెనీలో ఉన్న హై పీపుల్తో డిస్కస్ చేసి మెయిన్ ఫంక్షనల్ అంటే ఎక్స్ అనే కంపెనీలో ఉన్న ఒక మెంబర్ సిఎఫ్ఎల్ కంపెనీలోకి వెళ్ళి మీకు ఏం ఫంక్షనాలిటీస్ కావాలి, ఏం బెనిఫిట్స్ కావాలి, ఎలా మీకు ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేయాలి. అండ్ ఒకవేళ ప్రాజెక్ట్ డెవలప్ చేసినా ఇక్కడ మనం ఫండ్కి సంబంధించిన ప్రాజెక్ట్ అంటే లేబర్స్కి వర్కర్స్కి హెల్ప్ అయ్యే ఫండ్ రిలేటెడ్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు కాబట్టి, సో ఎలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఆ ఫండ్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మరి పూర్ లేబర్స్కి ఫండ్ రిలీజ్ చేయాలనుకుంటున్నారా, లేదా కొంచెం రిచ్ పీపుల్ కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నారా, లేదా అందరికీ ఫండ్ ఉండాలి అనుకుంటున్నారా? సో అలా ఎలాంటి వాళ్ళకి ఫండ్ రిలీజ్ చేయాలనుకుంటున్నారు, ఈ అంతా కూడా మేనేజర్ అనేవాళ్ళు హైయర్ ఆఫీసర్స్తో మీట్ అయ్యి ఏమేం డేటా ఇన్పుట్గా ఇవ్వాలి అలా ఫుల్ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తారు. అది ఫస్ట్ స్టెప్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, మేనేజర్ అనే అతను మైన్ సైట్ దగ్గర అంటే ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ ప్లేస్ దగ్గరికి విజిట్ అయ్యి
సో అక్కడున్న ఎంప్లాయీస్ డీటెయిల్స్ తీసుకోవడం అండ్ ఎలా అంటే ఇంతకు ముందు ఎలా ఈ ఫండ్ అనేది రిలీజ్ అయింది ఆ డీటెయిల్స్ అన్నిటినీ కలెక్ట్ చేయడం అండ్ డైలీ వీక్లీ ఇయర్లీ ఈ ఫండ్ అనేది ఎలా రిలీజ్ అవుతుంది. సో ఇలా అతనికి ఉన్న కొన్ని మైండ్లో ఉన్న కొన్ని క్వశ్చన్స్ అన్నీ ఆ మైండ్ సెట్లో ఉన్న వర్కర్స్ దగ్గరికి వెళ్ళి అంతా కూడా క్లారిఫై చేసుకునేవాడు. సో ఎంప్లాయీస్ డీటెయిల్స్ అలా సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా క్లారిఫై చేసుకున్నారు. అండ్ అక్కడ అసలు ఏమి ఎగ్జాక్ట్గా వాళ్ళకి కావాలి, ఆ ఫండ్ ఫాస్ట్గా ఎంప్లాయీస్కి రీచ్ అవ్వాలంటే ఏమేమి చేయాలి, ఇలా కొంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేసుకున్నారు. సో ఎవరు కలెక్ట్ చేసుకున్నారంటే ప్రాజెక్ట్ మేనేజర్. సో ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసినాక బెస్ట్ ఆల్టర్నేట్ సొల్యూషన్స్ ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు మన మెయిన్ ఎయిమ్ ఏంటి, వర్కర్స్కి ఫండ్ అనేది ఇన్ టైం చేరాలి, అది మెయిన్ ఎయిమ్. సో ఇన్ టైం ఎలా చేరాలి అనే దానికి డిఫరెంట్ సొల్యూషన్స్ని ఐడెంటిఫై చేశారు ప్రాజెక్ట్ మేనేజర్. ఆ డిఫరెంట్ సొల్యూషన్స్లో బెస్ట్ సొల్యూషన్ని సెలెక్ట్ చేసుకున్నారు ఒక సొల్యూషన్. సో ఏంటి అంటే ఇప్పుడు ఫండ్ మనం వాళ్ళ ఏటీఎం అకౌంట్స్లో ఇస్తే ఫాస్ట్గా రీచ్ అవుతుంది, అలా ఒక సొల్యూషన్. లేదా ఇంకో సొల్యూషన్ ఏంటంటే లేదా ఫండ్ అనేది వాళ్ళకి ఆన్ క్యాష్కి ఇస్తేనే బెనిఫిట్ ఏమో, లేదా ఫండ్ అనేది క్యాష్గా కాకుండా ఇంకా సమ్ ఆధార్ లింక్తో ఇస్తే బెనిఫిటా, ఇలా చాలా వేస్ ఉంటే వాళ్ళు ఒక బెస్ట్ వేని సెలెక్ట్ చేసుకున్నారు ప్రాజెక్ట్ మేనేజర్ని. ఆ బెస్ట్ వేని ఆ సిఎఫ్ఎల్ అఫీషియల్స్కి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే సిఎఫ్ఎల్ అఫీషియల్స్ అంటే కంపెనీ, ఈ కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్ మైనింగ్ కంపెనీ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ మేనేజర్ అనుకున్న సొల్యూషన్ని ఆ ఆఫీసర్స్కి మెన్షన్ చేశారు. సో ఆ ఆఫీసర్స్ అతని సొల్యూషన్ విన్నాక ఓకే మీ సొల్యూషన్ నాకు నచ్చింది అంటే వాళ్ళు ఓకే మీరు ఈ ప్రాజెక్ట్ తీసుకోండి, మేము ఈ ప్రాజెక్ట్ మీకు ఇస్తాము అని గో డెసిషన్ తీసుకుంటారు. లేదా మాకు ఈ సొల్యూషన్ నచ్చలేదు, ఈ సొల్యూషన్ ద్వారా కూడా మాకు అంత బెనిఫిట్స్ ఏం జరగవు, సో అలా వీళ్ళు సిఎఫ్ఎల్ అఫీషియల్స్ అనుకుంటే నో గో డెసిషన్ తీసుకుంటారు. అంటే ఈ ప్రాజెక్ట్ మేము మీకు ఇవ్వట్లేదు, ఇంకెవరన్నా మాకు మంచి బెస్ట్ సొల్యూషన్ సజెస్ట్ చేస్తే వాళ్ళకి ఇస్తాము అని. సో ఇలా ఫీజిబిలిటీ స్టడీలో బ్రీఫ్గా ఫీజిబిలిటీ స్టడీలో ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఆ కంపెనీకి సంబంధించిన మొత్తం స్టడీ చేసి బెస్ట్ సొల్యూషన్ని సెలెక్ట్ చేసుకొని ఆ బెస్ట్ సొల్యూషన్ ఆ కంపెనీకి సంబంధించిన ఆఫీసర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ ఆఫీసర్కి ఆ సొల్యూషన్ నచ్చితే ఆ ప్రాజెక్ట్ని కంపెనీకి ఇస్తారు. సో అలా కంపెనీ అనేది ప్రాజెక్ట్ని టేకప్ చేస్తుంది. అసలు ఏంటి ఫీజిబిలిటీ స్టడీ ఓవరాల్ సమ్మరీ అంటే ఓవరాల్ కంక్లూజన్ ఏంటి అంటే, సో ఫస్ట్ ఏంటంటే వర్క్ ఆన్ ఓవరాల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రాబ్లం. అంటే ఏంటి అంటే అసలు ఏమేమి ఫీచర్స్ కావాలి ఆ కంపెనీకి లేదా ఆ ప్రాజెక్ట్కి, ఎలాంటి డేటా కావాలి, ఎలాంటి డేటా ఇన్పుట్గా ఇవ్వాలి, ఎలాంటి ప్రాసెసింగ్ చేయాలి, ఎలాంటి కన్స్టెంట్స్ తీసుకోవాలి, అలా ఇదంతా కూడా ఈ ఫీజిబిలిటీ స్టడీలో చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బెస్ట్ వేస్ టు సాల్వ్ ఇట్, ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయగలుగుతాం, ఆల్టర్నేట్ సొల్యూషన్స్ ఏమన్నా ఉన్నాయా, ఒకవేళ ఆ సొల్యూషన్లో కూడా మనకి కాస్ట్ ఎంత పడుతుంది, ఆ కాస్ట్ మనకి బెనిఫిటా లేదా లాసా, లేదా అండ్ తర్వాత కస్టమర్స్ దగ్గర ఉన్న ఫీడ్బ్యాక్ ఓకే మాకు మీ సొల్యూషన్ నచ్చింది, అలా కస్టమర్స్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం. అండ్ ఫీజిబిలిటీ స్టడీ చేయాలి అంటే ఎకనామిక్ అంటే కాస్ట్ మనకి యూజ్ అవుతుందా లేదా కాస్ట్ పరంగా కానీ, లేదా మనం ఇన్ టైంలో ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలుగుతామా లేదా, టెక్నికల్గా మనం చేయగలుగుతామా లేదా, ఇదంతా కూడా జరుగుతుంది ఫీజిబిలిటీ స్టడీలో. అండ్ ప్రాజెక్ట్ మేనేజర్ డిసైడ్ అవుతాడు గో డెసిషనా నాట్ గో డెసిషనా, ఇది మనం తీసుకోగలమా తీసుకోలేమా ఈ ప్రాజెక్ట్ని అని. ఇక్కడ మనం ఇందాక ఏం చెప్పాము అంటే మనం అనుకున్న బెస్ట్ సొల్యూషన్ని సిఎఫ్ఎల్ అఫీషియల్స్ చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మనకి ప్రాజెక్ట్ వస్తుంది అన్నాం కదా. సో వాళ్ళు యాక్సెప్ట్ చేయడంతో పాటు ప్రాజెక్ట్ మేనేజర్ కూడా యాక్సెప్ట్ చేయాలి. ఏంటంటే ఓకే మీ సాఫ్ట్వేర్ మీ కంపెనీకి సంబంధించిన సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి నాకు బెనిఫిట్స్ వస్తాయి, ప్లస్ కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది, సో దట్ నేను మీ ప్రాజెక్ట్ని టేకప్ చేస్తాను అని ప్రాజెక్ట్ మేనేజర్ అనుకొని గో డెసిషన్ నాట్ గో డెసిషన్ తీసుకుంటారు. ప్రాజెక్ట్ మేనేజర్కి బెనిఫిట్స్ వచ్చాయనుకుంటే ఓకే మేము ప్రాజెక్ట్ తీసుకుంటామని గో డెసిషన్ పెడతారు. ప్రాజెక్ట్ మేనేజర్కి బెనిఫిట్స్ లేవు అనిపిస్తే ఓకే మాకు అంత బెనిఫిట్స్ రావు, మేము ఈ ప్రాజెక్ట్ తీసుకోలేము సారీ అని చెప్పి నాట్ గో డెసిషన్ తీసుకుంటారు. సో ఇలా మనకి ఫీజిబిలిటీ స్టడీ అనేది జరుగుతుంది.
సో నిజంగా కంపెనీస్లో ఎలా జరుగుతుంది అంటే ఇలానే జరుగుతుంది. ఒక కంపెనీ కావాల్సిన ప్రాజెక్ట్ని ఎలా తీసుకుంటారు అంటే ఈ ఎగ్జాంపుల్లో మనం చూసాం. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.